ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో ఉండే భయాలను వీడి వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకునే విధంగా జిల్లా కలెక్టర్ సత్యశారద స్ఫూర్తి అనే ప్రోగ్రాన్ని రూపొందించారు. ఇప్పటికే వరంగల్ జిల్లాలో రెసిడెన్స్ స్కూల్స్లలో కూడా కంప్లైంట్ బాక్స్ ద్వారా అనేక సమస్యలను పరిష్కారం చూపెట్టిన జిల్లా కలెక్టర్ ఇప్పుడు స్ఫూర్తితో మరో అడుగు ముందుకేస్తున్నారు. ఈ స్ఫూర్తి కార్యక్రమాన్ని జిల్లా పాఠశాలలలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దీని సత్ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యార్థి జీవితంలో ఎదురయ్యే పోటీతత్వం, సమస్యలు, వాటన్నిటిని పరిష్కారం వైపు ఏ విధంగా వెళ్ళాలి, వీటన్నిటిని స్ఫూర్తి ప్రోగ్రాం ద్వారా విద్యార్థులలో ఉన్నటువంటి భయాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు సీనియర్స్ను, సైకలాజిస్టులను తీసుకొచ్చి మోటివేట్ చేయడంతో పాటు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ద్వారా కూడా వాళ్ళలో ఉన్నటువంటి భయాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా కానీ ధైర్యంగా ఎదుర్కొని వాటి నుంచి స్ఫూర్తి పొందాలి, ఆ భయాలను వీడి తాము అనుకున్నటువంటి లక్ష్యాలను ఏ విధంగా చేరుకోవచ్చు అనే దానికి సంబంధించి కూడా ఒక చిన్న పిట్ట కథనే ఒక షార్ట్ ఫిల్మ్గా ఉన్నది. దాన్నే విద్యార్థులకు చూపించి ఆ ఒక్క సమస్య నుంచి ధైర్యంగా అడుగులేసి తనతో పాటు తను ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ విధంగా మార్గదర్శకం అయిందనే దాన్ని ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చూపించి విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ గోల్స్ను సాధించడానికి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెయ్యాలి అడుగు అనే దానికి చూపించారు. ఈ స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని రూపొందించడంలో కూడా 10 అంశాలను తీసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, ఎగ్జామ్స్ రాగానే భయపడడం, లేదా స్కూల్కి వెళ్ళే సమయంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని లెసన్స్ అర్థం కాకపోవడం వల్ల కావచ్చు, లేదా ఎగ్జామ్స్ ఒత్తిడి, చదువుల ఒత్తిడికి గురి కావడం, ఆ తర్వాత సెల్ ఫోన్లకు అడాప్ట్ కావడం, ఇలాంటి కొన్ని సమస్యలు ఏవైతే ఎదుర్కొంటున్నారో అలాంటి వాటన్నింటినీ ఒక 10 అంశాలుగా చూశారు. ఆ 10 సవాళ్లను ఎదుర్కొనే విధంగా కూడా వాళ్ళలో స్ఫూర్తిని పొందే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, ఈ షార్ట్ ఫిల్మ్ తోటి ఏమర్థమైంది మీకు? ఎట్లా ఎదుర్కోవాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా ఎదుర్కోవాలి అనేది ఉన్నాయి, మనం ఎట్లా స్ఫూర్తి తీసుకోవాలనేది ఉంది. అక్కడ ఏం చెప్పింది అందులో ఉన్న దాంట్లో? దేనికి భయపడకుండా మనం ప్రతిదాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లంనైనా అని చెప్పింది. ఏం మార్పు చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారు? చదువుని బాగా మార్పు చేసుకోవాలని ఉంది, చాలా బాగా చదవాలి. ఏమన్నా గుర్తించిన అనేది ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని మనం సాల్వ్ చేసుకుంటే ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది అనేది గుర్తించిన? ఏమేది? మంచిగా చదువుకుంటే మన ఫ్యూచర్ మంచిగా ఉంటుంది, దేనికి భయపడకుండా మనం ముందడుగు వేయాలని. చూద్దాము ఈ స్ఫూర్తికి సంబంధించినటువంటి క్లాసెస్ ఎట్లా నిర్వహిస్తున్నారు, ఇందులో ఎవరెవరు అధికారులు పాల్గొంటున్నారు, వాళ్లకు విద్యార్థులకు ఏ విధమైనటువంటి మోటివేట్ చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యార్థి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వాటన్నిటిని అధిగమించడం ఎట్లా, విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచే విధంగా జిల్లా యంత్రాంగం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. స్కూల్స్లలో కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్లలో కావచ్చు, ఈ కార్యక్రమం ఇంప్లిమెంట్ చేయడానికి ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రజలు మనతో కలెక్టర్ సత్యశారదను మాట్లాడదాం. మేడం, అంటే ఇన్నోవేటివ్గా ఇది స్ఫూర్తి అనే ఒక కార్యక్రమాన్ని స్కూల్స్లలో ప్రత్యేకంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రత్యేకంగా ఒక శనివారం రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కారణం ఏంటి? ఈ రోజుల్లో అండి చిల్డ్రన్ మనం చూస్తుంటే చాలా మటుకు క్విక్గా టెంపర్మెంట్ లెవెల్స్ చేంజ్ అవ్వడము, దాని తర్వాత వాళ్ళు డిప్రెస్ అవ్వడము, చాలా క్విక్గా డిప్రెస్ అవ్వడము, షార్ట్ కట్లో సక్సెస్ రావాలనుకోవడము, అండ్ ఎక్కువ టెన్షన్ పడడము, అండ్ లేదా ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టడంతో మేము ఎలా రీచ్ అవుతాము అనే దాంట్లో వాళ్ళు అడ్వర్స్ నిర్ణయాలు తీసుకోవడము, ఇవన్నీ మనం ఈరోజు సొసైటీలో చూస్తున్నాం. ఇదే కాకుండా చాలామంది పిల్లలకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఏంటనేది తెలియదు. వాళ్ళు చుట్టుపక్కల చూసే లైఫ్స్లో చాలా మటుకు ఎవరైనా క్విక్ నిర్ణయాలు తీసుకొని ఏదైనా అడ్వర్స్గా చేసుకుంటుంటే ఇలానే ఉంటుందేమో, మనకు కూడా ఈ ప్రాబ్లం వస్తుందేమో అని అనుకుంటున్నారు. సో ఆ దాంట్లో నుంచి వచ్చిన ఆలోచనే మనకి ఈ స్ఫూర్తి అనే ప్రోగ్రామ్. దీంట్లో ఏంటనంటే మనం సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఇప్పుడు రిటైర్ అయి ఉన్నారో అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కానీ లేదా ఎనీ రంగం నుంచి కానీ వాళ్ళది ఒక ఫోరం ఉంది. ఆ ఫోరంని మనము వాళ్ళతో పాటు ఇది ఒక నాన్ ప్రాఫిట్ లాంటి వర్క్ అనమాట. అంటే వాళ్ళు మన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మేమెవరమైతే ఉన్నామో ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ ఫ్రమ్ ఈ సీనియర్ సిటిజన్ నుంచి, ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ ఎక్కడన్నా పనిచేసి ఉంటారు. వాళ్ళు చాలా ఒడిదొడుకులు ఎదుర్కొని ఉంటారు. ఎదుర్కొన్న దాంట్లో ఇప్పుడు ఆ పిల్లలకు వచ్చి వాళ్ళు నిలబడి ఈ ఏజ్లో
వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కొన్ని షేర్ చేయగలిగితే పిల్లలు దే విల్ గెట్ ఇన్స్పైర్డ్. దీంట్లో చాలా మటుకు అచీవర్స్, ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లం నుంచి బయటపడిన వాడు ఒక అచీవర్ కింద లెక్క. ఆ అచీవర్స్ ఎలా బయటపడ్డారు? సో లైఫ్ అనేది ఇక్కడికే ఎక్స్ ప్లేస్లో ఎండ్ కాదు, దాని తర్వాత కూడా లైఫ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీగా ఉంటే ఏదైనా సాధించగలము అని చెప్పడానికే ఈ ప్రోగ్రామ్ మనము ఏర్పాటు చేశాము. ఎస్పెషల్లీ మేము ఇప్పుడు టార్గెట్ చేస్తుంది 10th క్లాస్ పిల్లలు ఎక్కువ. ఇప్పుడు ఈరోజు మేము మాట్లాడినప్పుడు చాలామంది పిల్లలు మాకు ఎగ్జామ్ అంటే భయం అని చెప్తున్నారు. దేనికి భయపడాల్సిన పని లేదు అనేది వాళ్ళకి అర్థం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు కానీ ఇలాంటి చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. వాటన్నిటిని ఎదుర్కొని లేదా ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎదుర్కొని బయటపడాలంటే దానికి చాలా మానసిక స్ట్రెంగ్త్ అవసరం. ఆ స్ట్రెంగ్త్ ఈ జనరేషన్కి ఎందుకు ఉండట్లేదు అని అంటే వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ కానీ అది క్విక్గా మూవ్ అవ్వడంతో ఆ టెంపర్మెంట్స్ ఉండట్లేదు వాళ్ళకి. సో ఆ టెంపర్మెంట్స్ని ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఒక బుక్ రీడింగ్ చేయాలనన్నా లేకపోతే ఒక ఆట ఆడాలనన్నా ఇదేది వాళ్ళు చేయడం లేదు. సో వాటన్నిటిని మళ్ళీ వీళ్ళకి రీఇంట్రడ్యూస్ చేసేదానికే ఈ స్ఫూర్తి అనే ప్రోగ్రాం పెట్టాము. ప్రధానంగా సెల్ ఫోన్ లాంటివి ఇవ్వకపోయినా చాలా క్షణికావేశాలకు లోనవుతున్నారు. చాలా చోట్ల కొన్ని ఇన్సిడెంట్లు చూస్తున్నాం. అసలు అంటే ఆ దశలోనే అట్లాంటి మానసిక పరిస్థితికి ఎందుకు వెళ్తున్నారు అనుకుంటే ఈ స్ఫూర్తి ద్వారా అలాంటి పిల్లల్ని ఏమైనా గుర్తించి వాళ్ళకు కూడా మోటివేట్ చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయి? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో 99% అందరూ పిల్లలు, చిన్న ఒక ఏడాది పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ఈ పెద్ద పిల్లలు లేదా పెద్దవాళ్ళు కూడా 24 గంటల్లో ఆల్మోస్ట్ చాలా సమయం ఫోన్తోటే గడుపుతున్నాం మనం. ఫోన్తో గడపడం యొక్క ఇంపార్టెన్స్ అట్ ద సేమ్ టైం దాని యొక్క అడ్వర్సిటీస్ కూడా మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళకి ఫస్ట్ రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలకి మేము ఒక సినిమా చూపెట్టాము, అది ఒక పక్షి సినిమా అది. సో దాంట్లో ఏంటనంటే అది ఏదైతే భయం అనే అంశం ఉందో దాన్ని తీసుకొని దాన్ని ఎలాగ భయాన్ని అది ఎదుర్కొని వాళ్ళ మొత్తం సమాజానికి హెల్ప్ చేసిందనే ఒక కథ మేము చూపెట్టాం. అది చూపెట్టిన తర్వాత పిల్లలు చెప్తున్నారు, మాకు ఇది అర్థమైంది, మేము ఇంకెప్పుడు దేనికి భయపడము, ఏది ఎంత వాడాలి అనేది మేము కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటాము. ఎందుకు అనంటే టెక్నాలజీకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఓవర్ యూజ్ చేస్తే నెగిటివ్ అవుతుంది, కానీ ఆప్టిమల్ యూజ్ అనేది ఎక్కడ లైన్ గీయాలి అనేది మనకి అయితే తెలవాల్సిన అవసరం ఉంది. ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడానికి మనం టెక్నాలజీని వాడచ్చు, బట్ దాన్నే కంటిన్యూస్గా యూజ్ చేస్తూ పోతే అది అడిక్షన్ అవుతుంది. సో అడిక్షన్కి ఆప్టిమల్ యూసేజ్కి డిఫరెన్స్ ఏంటనేది ఈ కార్యక్రమంలో మేము క్లియర్గా చెప్తున్నాం, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? ఎట్లా అంటే ఈ ప్రోగ్రామ్ ఇట్లా చేస్తున్న ఈ రిజల్ట్స్ అంటే ఇది ఇప్పుడు మనం వీళ్ళతో మాట్లాడుతున్న రిజల్ట్స్ మనము వాళ్ళ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు తెలుస్తుంది. అంటే వీళ్ళు ఎంత స్ఫూర్తి పొందారు, దీని ద్వారా ఎలా మోటివేట్ అవ్వారు, దానివలన ఎంత బెటర్ పర్ఫామ్ చేయగలిగారు. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు కూడా ఏదైనా భయం వీడితే మనం ఏదైనా చేయొచ్చు. ఎప్పుడైతే భయంతో ఉంటామో మనం సగం మటుకు అప్రిహెండ్ అవుతూ ఉంటాం ఏదైనా చేసేదానికి. సో ఆటోమేటిక్గా మనం చేసే పనే మన నెక్స్ట్ లెవెల్ని డిసైడ్ చేస్తుంది. సో ఈ పిల్లలు ఎలా ఫేస్ చేస్తారు, దీనివల్ల ఎలాంటి రిజల్ట్స్ పొందుతారు, ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అనేది ఆటోమేటిక్ ఉంటుంది. ఇది మేము ఓన్లీ అట్ అవర్ లెవెల్, మనం రైట్ నో డిస్ట్రిక్ట్ లెవెల్లో మోటివేషనల్గా స్టార్ట్ చేశాము. దీని రిజల్ట్స్ మనం తీసుకోవడానికి ఇంకా కొద్ది సమయం అయితే పట్టే అవకాశం ఉంది. మరి పిల్లల్లో ఏమాత్రం ఇది స్ఫూర్తి పొందుతున్నారు వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఇలాంటి స్ఫూర్తి ప్రోగ్రామ్ తోటి ఎలాంటి స్ఫూర్తి పొందారో తెలుసుకుందాం. మీ దగ్గరికి వాళ్ళ ఏం క్లాస్ జరిగింది ఈవినింగ్? కలెక్టర్ గారు వచ్చారు, మాకు మోటివేషనల్ క్లాస్ ఇచ్చారు. మేము దేని గురించి భయపడుతున్నాం అది ఇది అడిగారు. మేము దేనికి భయపడుతున్నామని అన్నీ తెలుసుకొని భయపడద్దు, ఎక్కువ ఫోన్ చూడొద్దు, ఎంత బాగా చదువుకుంటే అంత మనం పైకి ఎదుగుతాం, మనం అన్నీ అచీవ్ చేస్తాం, మన గోల్స్ అనేవి మనం ముందే ఏంటివో మనం పెట్టుకోవాలి, దాంతో మనం ప్లాన్ చేసుకోవాలి, చదువుకోవాలి, మంచిగా భయం ఏం పడొద్దు, మంచిగా ఉండాలి అని చెప్పారు. మరి భయం పోతుందా ఇప్పుడు? అంటే కలెక్టర్ చెప్పింది కానీ మిగతా వాళ్ళు చెప్పింది ఎంత మేరకు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? కలెక్టర్ గారు చెప్పడం వల్ల మాకు ఏం భయపడొద్దు అని చెప్పి మాకు ఒక మోటివేషనల్ ఇచ్చారు. కాబట్టి మేమేం భయపడట్లేదు, అన్నిటికీ మంచిగా ఉండాలని చెప్పి, మంచి చదువుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇవాళ అంటే మీకు మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక స్ఫూర్తి అనే ప్రోగ్రామ్, అది మీకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనుకుంటాను? చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. కలెక్టర్ గారే వచ్చి మాతో మాట్లాడి ఇంత మోటివేట్ చేసినందుకు మేము ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అన్నీ మంచిగా రాస్తామని చెప్పి మాకు ఇంకా ఒక గట్టి హోప్ అనేది వచ్చింది.
ఈ క్లాస్కు ముందు క్లాస్ తర్వాత ఏమన్నా చేంజ్ అనిపించిందా? ఏం చేంజ్ అనిపించింది? నాకు క్లాస్కి ముందు ఎగ్జామ్ అంటే భయం ఉండేది, కానీ మేడం మోటివేషన్ చేయడం వల్ల క్లాస్ తర్వాత నాకు ఎగ్జామ్ మీద అంత భయం ఏం అనిపించట్లేదు. నేను ధైర్యంగా ఇప్పుడు ఎగ్జామ్ రాయగలను అనే నమ్మకం నాకు వచ్చింది. నీకు అంటే ఈ స్ఫూర్తితోటి ఏం నేర్చుకున్నారు? మీరు ఏం నేర్చుకున్నారు? ఏం చెప్పారు వాళ్ళు అసలు? ఎప్పుడైనా కూడా ఎగ్జామ్స్ అన్నప్పుడు భయపడొద్దు, ధైర్యంగా నేను రాయగలను అనే నమ్మకంతో నేను ఖచ్చితంగా రాస్తాను అని చెప్పేసి ఏం భయపడకుండా వెళ్ళి ఎగ్జామ్ రాయాలి అని చెప్పేసి చెప్పారు. ఎప్పుడైతే మనం ఎగ్జామ్స్కి భయపడి అమ్మో నేను రాయగలను అని వెళ్తామో అప్పుడు చదివింది కూడా మర్చిపోతాం. మనం భయపడకుండా ఫ్రీగా బాగా చదువుకొని వెళ్ళి మనం ఫస్ట్ నుండి ఏం చదువుకుంటున్నామో అదే మన మైండ్లో గుర్తు చేసుకొని ప్రశాంతంగా కూర్చొని రాయాలని చెప్పారు. మేడం కూడా 10th 9.7 ఎబో తెచ్చుకుంటే మాతో డిన్నర్ చేస్తా అన్నారు. ఖచ్చితంగా తెచ్చుకుంటాం, మేడంతో డిన్నర్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ క్లాసెస్ చెప్పారా? ఏమన్నా మీకు ప్రాక్టికల్గా ఏమన్నా వీడియోస్ చూపెట్టడం లేదా ఎట్లా ఏమేమి చేశారు? గారు మాకు కొన్ని వీడియోస్ చూపించారు, ఒక పైపర్ వీడియో చూపించారు. అది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత స్టాండర్డ్గా ఉన్నదో మేము కూడా అలా స్టాండర్డ్గా ఉండాలి, ఏ ప్రాబ్లమ్స్కి భయపడకూడదు అని చెప్పి. ఈరోజు కలెక్టరు చాలామంది గైడ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. ఆ క్లాస్కు ఈ క్లాస్కు ఏంటి తేడా? మేడం వల్ల ఇంకొంచెం మోటివేషన్ ఎక్కువ పెరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక స్టేజ్కి వెళ్ళి అవన్నీ ఫేస్ చేసి అంత పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళారు కదా సార్. సో మనం కూడా ఆ పొజిషన్స్కి లెసన్స్ చెప్తారు, కానీ ఇలా లైఫ్ లెసన్స్ అంటే కొంచెం వీళ్ళు ఇన్స్పిరేషన్గా ఇస్తారు. ఇవాళ ఏం చెప్పింది కలెక్టర్ వచ్చిన తర్వాత? కలెక్టర్ తోటి మాట్లాడారా? మాట్లాడాను. ఏం చెప్పింది? అంటే ఎగ్జామ్స్ అనేది ఒక లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, మన డెస్టినేషన్ కాదు. ఎట్లా ఉందంటే లైఫ్ ఒక గోల్ సాధించడం, ఇదంతా మోటివేషన్, ఇదంతా ఎట్లా అనిపించింది క్లాసెస్? బాగా అనిపించింది, చాలా బాగా చెప్పారు. మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము క్లాసెస్ నుండి. దేనికి భయపడొద్దని, దాన్ని ఫేస్ చేసి వెళ్తేనే మనకి ఫ్యూచర్ చాలా బాగుంటుందని. ఇది మరిన్ని సత్ఫలితాలు ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా మంచి ఫలితాలు జిల్లా నుంచి రావాలని మనం కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.